ఇవి స్నేక్ ప్లాంట్స్ అనేది సేమ్ స్కిన్ అంతా సేమ్ స్నేక్ లాగా ఉంటుంది. ఇది స్నేక్ లాగా. దీనికి అసలు వాటర్ పోయే అవసరం లేదు. ఇది కూడా చాలా కొంచెం వీక్లీ వన్స్ కొంచెమే పోయాలి వాటర్ ఎక్కువ ఉండకూడదు ఈ స్నేక్ ప్లాంట్. ఇది కూడా అంతే. ఇదంతా వీక్లీ వన్స్ అంతా సాయిల్ అలాగా యూజ్ చేసుకోవాలి. ఇవి కూడా ఈ మల్లి చెట్టుకి దీనికి కూడా వాటర్ అది పోయకూడదండి ఎక్కువగానే. అసలు ఇది కూడా చాలా తక్కువ పోయాలి వాటర్. వీటికి ఎండిపోయినవి అన్నీ కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఈ ఎండిపోయినవి ఇట్లా కట్ చేసుకొని వాటరింగ్ ఇట్లా చేసుకోవాలి. వాటరింగ్ ఈ పొడవున్న కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి. పొడవున్న కొమ్మలన్నీ అట్లా కట్ చేసేసుకోవాలి. పొడవున్నది ఇది చూసారా, ఎండిపోయింది చూసారా. మొగ్గు వచ్చిన తర్వాత ఈ పువ్వులు పూయటం ఆగిపోయిన తర్వాత దాన్ని ఇక్కడ కట్ చేసేయాలి. అట్లా కట్ చేసేయాలి. ఆకులు కట్ చేసుకొని ఇది కూడా ఎట్లా సాయిల్ యూజ్ చేసుకోవాలి. సాయిల్ యూజ్ చేసుకొని దీనికి కూడా ఈ ఇవి కొంచెం వేయాలి. ఇది మనం నర్సరీలో దొరుకుతుంది. నర్సరీలో ఈ ప్యాకెట్ అమ్ముతారండి. ఒక ప్యాకెట్ అది తెచ్చుకొని చాలా కొంచెం వేసుకోవాలి. ఈ ప్లాంట్స్ ఇలా చివరిలో వేసుకోవాలి కొద్దిగా అట్లా. ఈ 20 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. వేసుకోండి. ఈ వాటర్ అట్లా ప్లాంట్స్కి డైలీ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే వాటర్ ప్లాంట్స్ లీవ్స్ చాలా హెల్తీగా ఉంటాయి. ప్లాంట్ లీవ్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. వాటర్ కంపల్సరీగా మనం వాటరింగ్ చేయడమే కాదు, వాటరింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ స్ప్రే చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లీవ్స్కి వాటరింగ్ స్ప్రే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.